నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ శక్తి సాధకులు, కామాఖ్యాదేవి మరియు మహాత్రిశక్తి దేవత ఉపాసకులు శ్రీ ప్రహ్లాద స్వామి గురూజీ గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురుగారు. జయమాత. గురుగారు, ఇప్పుడు కామాఖ్యపీఠంలో చాలా ఆసక్తికరమైనటువంటి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఎప్పటి నుంచో నాకు ఆ అనుమానం అలా ఉండిపోయింది. అవి మిమ్మల్ని అడగమంటారా? అడగండి. అందులో మొట్టమొదటిది ఏంటంటే అమ్మవారికి ఋతుస్రావానికి సంబంధించింది. అమ్మవారు ప్రతీ నెల ఈ కామాఖ్యపీఠంలో ఋతుస్రావం జరుగుతుంది, ఆ సమయంలో ఆలయాలను కూడా మూసివేస్తారు అనేటువంటిది ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? రెండో క్వశ్చన్ ఏంటంటే గురుగారు, అమ్మవారికి వచ్చిన ఋతుస్రావ సమయంలో అక్కడ ఒక నది ఉంది, బ్రహ్మపుత్ర నది అని. ఆ నది కూడా ఎర్రబడుతుంది అని చెప్పి అని అంటారు. అందులో ఎంతవరకు అది నిజం ఉన్నది? ఇంకో మూడోది, అమ్మవారికి ఋతుస్రావం సమయంలోని ఆ దేవాలయంలో పూజారులు ఒక తెల్లని వస్త్రం కప్పుతారంట అమ్మవారి దీని మీద. కప్పినప్పుడు అది ఎర్ర రంగులో మారిపోతుంది అంటారు. మరి ఆ వస్త్రం అసలు అది నిజంగా అలా ఎర్ర రంగులో మారుతుంది అంటారా? ఇంకొకటి కూడా ఉందండి. ఇప్పుడు అక్కడ ఇంకొకటి ఒక చెడ్డది ఒకటి ప్రాచుర్యంలోకి ఉంది గురుగారు. ఏంటంటే అక్కడ ఆడవారు యోనికి పూజింతారు అనేటువంటి ఒక నీచకరమైనటువంటి ప్రాచుర్యం ఉంది దీంట్లో, మన యూట్యూబ్లో వాటిల్లో. అసలు అది నిజమేనా? కొంచెం ఈ నాలుగాట్లకి దయచేసి నాకు సమాధానాలు ఇవ్వండి. చాలా మంచి ప్రశ్నలు అడిగారండి. ఎందుకంటే ఇలాంటి వాటికి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం కూడా ఉంది. అవును. ఎందుకంటే మామూలు గుళ్ళు గురించి అందరికీ తెలుసు, కానీ కామాఖ్య గుడి గురించి, కామాఖ్య అమ్మవారి గురించి ప్రత్యేకించి మన సౌత్ ఇండియాలో, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, సౌత్ ఇండియాలో కానివ్వండి, ఎక్కువ ప్రాచుర్యం లేదు. యూట్యూబ్లో వాటిలో మీడియాలో చూస్తే అదే నిజమని నమ్ముతున్నారు. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మవారి ఋతుస్రావం గురించి అడిగారు. ప్రతి నెల ఋతుస్రావం. అంటే కొంతమంది మాత్రం ఇలా ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి తెలియక. చాలామంది కామాఖ్య గురించి చెప్పిన వాళ్ళు చాలామంది నేను చూశాను. వాళ్ళు కరెక్టే చెప్పారు, సంవత్సరానికి ఒకసారి అమ్మవారు ఋతుస్రావం జరుగుతుందని. కొంతమంది మాత్రం ప్రతి నెల ఋతుస్రావం జరుగుతుందని చెప్తున్నారు. అది రాంగ్. అది కరెక్ట్ కాదు. అమ్మవారు మానవులకి ఒక నెల, అమ్మవారికి ఒక సంవత్సరం. అబ్బా, 12 నెలల్లో నార్మల్గా ఒక నెల లెక్క. 12 నెలలు కలిపి ఒక నెల. 12 నెలలు కలిపి అమ్మవారికి ఒక నెల, ఒక ఋతుచక్రం ఆవిడకి, ఒక ఋతుచక్రం అమ్మవారికి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. అది కూడా జూన్ నెలలో, జూన్ 22, 23, 24 రాబోయే రోజుల్లో 3 రోజుల్లో జరుగుతుంది. అది చాలా అద్భుతంగా మేళా చేస్తారు, నిర్వహిస్తారు. అంబుబాచి మేళా అంటాం దాన్ని. అంబుబాచి మేళా అమ్మవారి ఋతుస్రావం జరిగినప్పుడు ఆ 3 రోజులు గుడి తలుపులు మూసేస్తారు. గుడి మొత్తం శుభ్రం చేసి గుడి తలుపులు మూసేస్తారు. మూసేసి తర్వాత 4వ రోజు గుడి తలుపులు తెరుస్తారు, శుద్ధి చేస్తారు. గుడి తలుపులు తీస్తారు. ఆ 3 రోజులు కూడా చాలా పవిత్రమైన దినాలు. కాబట్టి నెల జరగదు. సంవత్సరానికి ఒకసారి. మనకి 12 నెలలు, అమ్మవారికి ఒక నెల. కాబట్టి సంవత్సరానికి ఒక రోజు అమ్మవారు ఋతుస్రావం జరుగుతుంది. మీరు అడిగిన రెండో ప్రశ్న, అమ్మవారికి జరిగిన ఋతుస్రావంతో బ్రహ్మపుత్ర నది తర్వాత అక్కడ శుభకుండ అని చెప్పేసి కోనేరు ఉంటుంది. కోనేరు కూడా ఎర్రగా మారుతుంది అంటారు. అది కూడా తప్పు. ఇవన్నీ ఇలా పుట్టించేశారు తెలియక. అక్కడికి వెళ్లకుండానే వీళ్ళు ఊహించుకొని, అవగాహన లేకుండా చేసి బ్రహ్మపుత్ర నది మొత్తం ఎర్రగా మారుతుంది. పుత్ర నది ఎర్రగా మారటం ఏంటండి? బ్రహ్మపుత్ర నదిలోకి ఈ నీళ్లు పోవు అసలు. బ్రహ్మపుత్ర నది ఎక్కడో ఉంటుంది, కొన్ని కిలోమీటర్ల దూరంలో, కొండ కింద ఎక్కడో ఉంటుంది. శుభకుండ అంటే అమ్మవారి గుడి పక్కనే ఉంటుంది. కానీ శుభకుండ యాక్చువల్గా అమ్మవారి కిందకి ఉంటారు, శుభకుండ కొంచెం పైకే ఉంటుంది. అసలు ఇక్కడ నుంచి నీళ్ళు అక్కడ వెళ్ళే అవకాశమే లేదు. అసలు టెక్నికల్ గా చూసినా కూడా అక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళిన వారు ఎవరైనా క్లియర్ చెప్పగలుగుతారు. అమ్మవారు భూగృహంలో కోనేరు పైకి ఉంటుంది శుభకుండ. దానిలోకి ఇటు నుంచి అటు నీళ్ళు ఇట్లా ప్రవహించే అవకాశమే లేదు. సో అది కూడా తప్పే. కాకపోతే అమ్మవారికి నిరంతరం నీరు
ప్రవాహం జరుగుతుంది, ఋతుస్రావం జరుగుతుంది. ఆ నీరు మాత్రం ఎర్రగా మారుతుంది. అమ్మవారు ఎప్పుడు కూడా నీళ్ళలోనే ఉంటారు. ఆ నీరు మాత్రం ఎర్రగా అవుతుంది. దాన్ని తీర్థంగా గుడిస్తారు. పవిత్ర జలం అది. పవిత్ర జలం. ఇంకా మీరు అడిగిన మూడో ప్రశ్న, గుడి తలుపులు మూసేటప్పుడు తెల్లని వస్త్రం అది ఎర్రగా కప్పితే ఎర్రగా మారుతుంది. కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఆ నీళ్ళు పైకి వస్తే కదా ఎర్రగా మారటానికి. కిందకి వెళ్ళిపోయేది కదా అది. ఆ కిందనే ఉంటాయి నీళ్లు. అమ్మవారి పై ఇప్పుడు ఇట్లా ఉందండి గుండము, అమ్మవారు ఇక్కడ ఉన్నారు, ఈ లోపల నీళ్లు ఉంటాయి, ఇంతనే ఉంటుంది అది చిన్నది. పైన ఇలా కప్పుతారు బట్ట, అది కిందికి వెళ్ళి టచ్ అవ్వదు కదా, టచ్ అయ్యే అవకాశం లేదు. పైన కప్పుతారు, అది కూడా తెల్ల బట్ట కప్పగలరు. సిల్క్ గా ఉండే నార్త్ ఇండియాలో ఎక్కువ గార్డెన్ సిల్క్ టైప్ బట్టలు, అది ఎర్ర బట్ట కప్పుతారు. ఎర్ర బట్ట కాదు, బట్టలు కప్పుతారు, చాలా కప్పుతారు అమ్మవారి మీద. ఈ 3 రోజుల్లో ఆ అమ్మవారి మీద కప్పిన బట్ట చాలా పవిత్రంగా మారుతుంది, చాలా శక్తి పుంజుకుంటుంది, చాలా శక్తి పుంజుకుంటుంది. అంతేగాని తెల్ల బట్ట ఎర్రగా మారదు, అది కరెక్ట్ కాదు. అక్కడ 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 తిరిగి అక్కడ ఉన్న వాళ్ళకి ఈ విషయాలు సంవత్సరాలు అక్కడ ఉన్నాము, అక్కడ పండితులతో కలిసి తిరిగాము, ఆ క్షేత్రం అనువను మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా బుర్రకు తట్టినట్టు చెప్పేశారు. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి కూడా అక్కడ వెళ్ళకపోతే ఏ విషయాలు ఎట్లా తెలుస్తాయండి, అలా చెప్తారు. కాబట్టి ఆ వస్త్రాన్ని 3వ రోజు తర్వాత 4వ రోజు గుడి తెరిచిన తర్వాత అందరికీ అది ప్రసాదంగా పంచిపెడతారు. ఆ బట్ట ఒక్కటి ఉంటే చాలు, మీకు సర్వశక్తివంతులు అవుతారు, అంత శక్తి ఉంటుంది ఆ బట్టకి. ఇస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు రేపు జూలైలో వెళ్తే జూన్లో వెళ్తే ఆ దృష్టం దక్కుతుంది. జూన్లో వెళ్తే కష్టం అండి, వెళ్ళొద్దనే నేను సలహా ఇస్తాను. ఎవరు కూడా జూన్లో వెళ్ళొద్దు. అమ్ముపాచి మేళాకి వెళ్తే చాలా కష్టం అక్కడ, ఎందుకంటే కొన్ని లక్షల మంది నాగసాధువులు, అఘోరాలు అనుకుంటారు, అఘోరాలు కూడా వస్తారు. అఘోరాలు కూడా వస్తారు. నా స్నేహితులే ఉన్నారు, నా సహచరులే ఉన్నారు అఘోరాలు చాలా మంది. అఘోరాలకి ఈవిడికి ఈ క్షేత్రానికి అంటే ఇది ఒక శక్తి సాధన కేంద్రం. అమ్ముపాచి మేళకే కాదు, మామూలు రోజుల్లో కూడా వస్తూనే ఉంటారు తాంత్రికులు, అఘోరాలు, నాగసాధువులు. శక్తి సాధన చేసే వాళ్ళకి ఇది ఒక స్వర్గధామం. మిగతా చోట్ల ఒక 100 జపాలు చేస్తే ఎంత పవర్ వస్తుందో, 100 కాదు 1,00,000 జపాలు. వేరే చోట మీరు 1,00,000 జపాలు చేస్తే ఎంత పవర్ వస్తుంది, ఇక్కడ 100 చేస్తే చాలు. ఒక మాల తిప్పితే నీకు 1,00,000 జపాలు చేసినంత శక్తి వస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చి సాధన చేస్తారు. బయట నుంచి వచ్చే శక్తి వేరు. మళ్ళీ అమ్మవారి దగ్గరే ఉంటుందండి, కొన్ని వేల అనుభవముల శక్తి ఉంటుంది అమ్మవారి దగ్గర. ఆవిడ ఇస్తానే ఉంటుంది వచ్చిన వాళ్ళు. శక్తి అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒక పని మీద వెళ్ళారు, మీ పని కావాలంటే మీకు ఒక శక్తి ఇవ్వాలి కదమ్మా, దాని నుంచి కొంత తీసి మీకు ఇస్తుంది అంతే, అదే శక్తి. ఇప్పుడు నేనేదో మీకు చేసేది ఏం లేదు, కాబట్టి అమ్మ అనుగ్రహం కలిగేటట్టు మీకు చేయగలిగే తప్పితే, మేమేదో సినిమాలో చూపించినట్టు చిటికేస్తే అదేదో చిటికేస్తే ఇది అవుతుంది, అది కరెక్ట్ కాదు. అమ్మ నుంచే వస్తుంది ఆ శక్తి, అంత శక్తి ఉంటుంది. ఇక 4వది మీరు అడిగిన ప్రశ్న, ఇక్కడ యోనికి పూజ, అది తప్పండి. ముందు కూడా చాలాసార్లు చెప్పాము నేను చెప్పాను, మా పద్మనాభ స్వామి గారు చెప్పాను. వీళ్ళు దొరికినప్పుడల్లా మేము ఇలాంటివి ఖండించడానికే ప్రయత్నిస్తున్నాం. యోని పూజ అనేది అసలు జరగదు, ఎక్కడ కూడా జరగదు. యోని పూజ చేయటం అనేది స్త్రీని అవమానించడం. అవును, నిజం కదా. యోని పూజ చేయటం ఏంటంటే, యోని అంటేనే ఒక మహాశక్తి. అది యోని బాగుపడటానికో లేకపోతే ఏదో అవటానికి మళ్ళీ యోనికి కూర్చోబెట్టి పూజలు చేయటం తప్ప. అది కొంతమంది నిజం లేదు, తెలియక చేసేవాళ్ళు కొంతమంది, అయితే ఏదో పబ్లిసిటీ కోసం చేసేవాళ్ళు కొంతమంది, తప్పితే ఎక్కడ కూడా అసలు ఆ పదం వినపడుతుంది. కామాఖ్య క్లియర్ అయిందా మీకు? చాలా ఇంకేమైనా అడగాలంటే లేదు, అసలు ఆ 4 నాకేంటంటే ఎప్పటి నుంచో ఉన్న అనుమానాలు, అడగాలి. అందుకనే ఇంక ఈ రోజు మీరు మాకు దొరికారు, అందుకని ఇంకా అడిగాను అన్నమాట. ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి అవునండి, పేపర్ మీద రాసి పెట్టుకోండి, అన్ని ఒకసారి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ప్రజల ముందుకు వెళ్ళాలి, అన్ని విషయాలు వెళ్ళాలి. ఈసారితో అందరికి కూడా
కామాఖ్య అంటే క్లియర్ అవ్వాలి, కామాఖ్య ఎట్లా వెళ్ళాలి ఏంటి, దీని మీద కూడా ఒక వీడియో చేద్దాం. అవును, అసలు దానికి ఏంటి ప్రయాణం, అక్కడ ఏం సౌకర్యాలు, దాని గురించి కూడా దాని గురించి ఒకసారి చేద్దాం. ఎందుకంటే ప్రేక్షకులకి చాలా మంది ఇంకా ఈ చూసిన తర్వాత ఇంకా వెళ్ళడం కూడా మొదలు పెడతారు కాబట్టి అందరి కోసం, ప్రేక్షకుల కోసం మెయిన్. ఓకే గురుగారు, ధన్యవాదాలు. జై మాత.